హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మృదులా గౌరీ, ఎండి ఇన్ సైకాట్రీ. ఇప్పుడు మనం చాలా కామన్గా వింటున్న క్వశ్చన్స్ ఏంటంటే, పిల్లలు బాగుపడాలంటే ఏం చేయాలి, తల్లి పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి అన్నది. బాగుపడాలంటే ఏంటి, పిల్లలు చదువుకుంటేనే బాగుపడతారు, ఇది చేస్తేనే బాగుపడతారు అన్న కాన్సెప్ట్ ఇప్పుడు మనకి పనికిరాదు. ఎందుకంటే పిల్లలు బాగా అడ్వాన్స్డ్ అయ్యి ఉన్నారు. మన చిన్నప్పుడు జస్ట్ బయటికి వెళ్ళి ఆడుకోవడము, అందరితోటి హ్యాపీగా ఉండడము, అట్లా ఉండి స్కూల్కి వెళ్ళి చదువుకోవడము అన్నది సింపుల్ కాన్సెప్ట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లలకి లైఫే కాంప్లికేటెడ్ అయింది. ఎందుకు అంటే మనకి ఫోన్, మీడియా ఎక్స్పోజర్, అంటే సోషల్ మీడియా ఆర్ ఫోన్లో ఉన్న మనకి వరల్డ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. ఆ ఓవర్లోడ్ అయినప్పుడు దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీకి పిల్లలు ఉండరు. యాజ్ దే గ్రో దే కెన్ అండర్స్టాండ్. సో ఈ టైంలో తండ్రి పాత్ర ఏంటి, తల్లి పాత్ర ఏంటి అని మనం అనుకుంటే, ఫోన్ ఎంతవరకు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత టైం వరకు ఇవ్వాలి అన్నది తల్లి తండ్రి ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు కలిసి కూర్చొని ఒక మాట అనుకొని దాని ప్రకారంగా నడుచుకుంటేనే డెఫినెట్లీ పిల్లలు బాగుపడతారు. ఎప్పుడైనా కానీ వాళ్ళ ఎన్వైరన్మెంట్ అన్నది హెల్దీగా ఉంటే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. హెల్దీ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అంటే, వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. అది కోపమైనా, బాధ అయినా కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. అంటే ఒక అబ్బాయి ఏడుస్తే అబ్బాయిలు ఏడవద్దు, ఏంటిది బీ టఫ్, బీ ఎ మ్యాన్, ఇట్లాంటివి ఫాదర్ కానీ మదర్ కానీ అంటే వాళ్ళ మనస్సు బాగా బాధపడుతుంది. నేను ఇలా చెయ్యొద్దు, నేను ఇలా చేస్తే తప్పు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఏంటి, ఇమోషన్ చూపించడం అన్నది తప్పు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ ఇమోషన్ చూపించడం అనేది తప్పు అని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి ఏ రిలేషన్షిప్ అయినా కానీ అది ఇమోషనల్ రిలేషన్షిప్ ఉండదు, అడ్వాంటేజ్ లాగా అవుతుంది. అంటే నాకేం వస్తుంది, లేకపోతే నేను ఇచ్చేస్తేనే నాకు అది వస్తుంది, ఆ టైపు వే ఆఫ్ థింకింగ్ అన్నది మారుతుంది. వే ఆఫ్ థింకింగ్ అన్నది చేంజ్ అవ్వాలి అన్నప్పుడు వే ఆఫ్ థింకింగ్ పేరెంట్స్ది పిల్లలది ఒకటే అవ్వకుండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన గ్రాండ్ పేరెంట్స్ ఆలోచించినట్టు మన పేరెంట్స్ ఆలోచించకపోయి ఉండొచ్చు, పేరెంట్స్ ఆలోచించినట్టు మనం ఆలోచించడం. సో ఈ లెవెల్స్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ థింకింగ్ అన్నది మనము ఎదిగే కొద్దీ, లోకం మారే కొద్దీ మారుతూ ఉంటుంది. సో తల్లి పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి అంటే, మదర్ మనకు తెలిసింది, మనము ఇంతవరకు లైఫ్ నడిచింది ఎట్లా అంటే, అమ్మ అంటే ప్రేమగా ఉంటుంది, నాన్న అంటే స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ కాన్సెప్టే మనకు నడుస్తూ ఉండింది. బట్ దానివల్ల మనకి లైఫ్లో పిల్లల్లో చాలా డిఫరెంట్గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక 2 డిఫరెంట్ పోల్స్ అన్నట్టు, ప్రేమగా ఉంటే ఫీమేల్ అన్నట్టు, స్ట్రిక్ట్గా ఉంటే మేల్ అన్నట్టు, ఇట్లా పిల్లల్లో కాన్సెప్ట్స్ డెవలప్ అవుతాయి. స్ట్రిక్ట్గా అంటే ఏంటి, నేను చెప్పిందే వినాలి, కోపం వస్తే దూరం ఉండాలి, కోపం వస్తే అరిచేయగలరు. ఫర్ అ మేల్ టు స్కోల్డ్ ఇట్స్ ఈజియర్. అంటే యాంగర్ అన్నది మేల్ ఎమోషన్ అన్నది, ఏడవడం అన్నది ఫీమేల్ ఎమోషన్ అన్నది, ఇలాంటి మిస్కన్సెప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ షుడ్ బీ ఇన్ కన్సెన్సస్ అండ్ దే షుడ్ బీ హెల్దీ అండ్ దేర్ థాట్ ప్రాసెస్ షుడ్ బీ క్లియర్. అట్లా ఉన్నప్పుడే పిల్లలు బాగుపడతారు. జస్ట్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తున్నాము మేము, ఇంకేం కావాలి, ఈ పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలీదు, మేము చిన్నప్పుడు ఇలా కష్టపడేవాళ్ళం, అలా కష్టపడేవాళ్ళం అని చెప్పి ఆ కంపారిజన్ తోటి యూ కెనాట్ బీ. ఎందుకంటే మీరు చిన్నప్పుడు లైఫ్ సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి, ఎక్స్పోజర్ వేరే ఉంది, మనీ వేరే ఉంది, అంటే మన చుట్టుపక్కల సొసైటీ వేరుగా ఉంది. సో అవన్నీ మారినప్పుడు పిల్లల ఆలోచనలు కూడా మారుతాయి, దాంతోపాటు మీరు కూడా మారాలి. మారి ఈ కాలంలో నౌ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఏసీ ఉంటే అది పెద్ద లగ్జరీ, నాకు లేని లగ్జరీ వీళ్ళకి ఇచ్చాను, సో వీళ్ళకి ఏంటి బాధ, ఇది ఒక క్వశ్చన్ మార్క్. నాకు లేని కారు వీడికి ఉంది, ఏంటి ప్రాబ్లం. సో మెటీరియలిస్టిక్ థింగ్స్ అవన్నీ మీరు ఇచ్చే వస్తువులు. నాకు నా ఫాదర్ ఇవ్వని ప్రేమ నేను నా కొడుకుకి ఇస్తాను. ప్రేమ అంటే మళ్ళీ అది స్పాయిల్ చేయడం కాదు, అంటే లాడ్ చేసి అట్లా చేసి నీకు ఇష్టం వచ్చింది చేసుకో, దట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెసింగ్. వాళ్ళు నన్ను పెంచినట్టు కాకుండా నేను వేరే రకంగా పెంచుతాను అని ఈ కాన్సెప్ట్ అన్నది ఒకవేళ అనుకున్నప్పుడు పేరెంట్స్, వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడుతుంది. అమ్మ నాన్న, తండ్రి తల్లి అని 2 డిఫరెంట్ జెండర్ రోల్స్, అంటే అమ్మ చేసేది ఇది, నాన్న చేసేది ఇది అన్నది మనము జెండర్ రోల్స్ అంటాము. అది ఇది వరకు ఒకలాగా ఉండేవి. బట్ నౌ దేర్ ఆర్ నో జెండర్ రోల్స్. అట్లానే మీరు పిల్లల్ని పెంచితేనే వాళ్ళు ముందుగా సొసైటీలో దే విల్ బీ ఏబుల్ టు మేక్ హెల్దీ రిలేషన్షిప్స్. జెండర్ రోల్స్ అంటే ఏంటి, మనకి ఇది వరకు తెలిసినవి
ఇంట్లో పని చేయడం అదంతా కూడా అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేసేది బయట పని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ నుంచి వస్తువులు తీసుకురావడము, ఎలక్ట్రీషియన్తో పని చేయించుకోవడం, ఇవన్నీ కూడా అబ్బాయిలు చేసేది, అమ్మాయిలు చేసేది కాదు అన్నది జెండర్ రోల్ కాన్సెప్ట్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఆ జెండర్ రోల్స్ అన్నవి ఇప్పుడు మనకి దే ఆర్ నో లాంగర్ సిగ్నిఫికెంట్. అంటే అవి మనకి పనికిరావు, అలా నేర్పిస్తే ఫ్యూచర్లో పిల్లలకి కూడా పనికిరావు. సో ఈ జెండర్ రోల్స్ అనేది ఎలా మార్చాలి, ఎవరు ఎవరిని హెల్ప్ చేస్తున్నారు అని కాకుండా ఇద్దరు పని సేమ్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఇంట్లో ఇల్లు మెయింటైన్ చేయడానికి ఇద్దరు ఖచ్చితంగా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకరికి ఒక పని చేయడానికి టైం లేనప్పుడు ఇంకొకరు చేయగలగాలి, అట్లా ఉండాలి. అంటే ఇది నీ పని, నువ్వు చేయలేకపోతున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, ఆ కాన్సెప్ట్ కాకుండా నాకు టైం లేదు నువ్వు ఇది చూసుకో, నాకు ఈ టైం లేదు నువ్వు అది చూసుకో, అలాంటి సంభాషణ ఉన్నప్పుడే పిల్లలు అది నేర్చుకుంటారు. సో వాళ్ళ రిలేషన్షిప్స్లో వాళ్ళు బాగుపడతారు. చదువులో బాగుపడాలంటే నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రకరకాలమైన డిఫరెంట్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఏ రకంగా నేర్చుకుంటారు పిల్లలు అన్నది మనం అర్థం చేసుకొని ఆ రకంగానే వాళ్ళకి నేర్పించాలి. సో దట్ ఈస్ టు డూ విత్ యువర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, దిస్ ఈస్ టు డూ విత్ యువర్ ఎమోషనల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అని ఉంటుంది. సోషల్ డెవలప్మెంట్ అంటే మనం ఇతరులతో ఎలా ఉంటాము, సొసైటీతోని ఎలా ఇంటరాక్ట్ అవుతాం. అది కూడా మనకి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఆర్ ఎనీ పెద్దవాళ్ళు వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వచ్చాము, బయటికి వెళ్ళినప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పనిచేసేవాళ్ళు ఆర్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ సర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళతోటి ఫాదర్ మదర్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది పిల్లలు నేర్చుకుంటారు. ఆర్ ఇంకా మనము ఆలోచిస్తే బయటికి వెళ్ళినప్పుడు మనతోటి ఇంకొక మనిషి ఎలా ట్రీట్ చేస్తున్నారు, మనని ఎలా వాళ్ళు మనని చిన్న చూపు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు. చిన్న చూపు చూసినా కానీ ఆ డబ్బు లేకపోవడం వల్ల కానీ లేకపోతే చదువు లేకపోవడం వల్ల కానీ ఇవన్నీ రకాలుగా ఆలోచించి నాకు చిన్న చూపు చూస్తున్నారు అనిపించినప్పుడు మీకు లేని కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వాలి అంటే ఏ రకంగా ఇవ్వగలుగుతారో అన్నది ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి చదువు లేదు అందుకే నన్ను చిన్న చూపు చూస్తున్నారు అంటే చదువు బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, చదువు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఎలా నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి, సొసైటీలో రెస్పెక్ట్ అన్నది మనకి ఎలా వస్తుంది అన్నది ఆ సొసైటీని ఎలా డీల్ చేస్తున్నారు మన చుట్టుపక్కల వాళ్ళు అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. అది ఎవరైనా ఉండొచ్చు, ఎనీ అడల్ట్. పిల్లల మధ్యలో వాళ్ళు వేరే పిల్లలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళ కాన్సెప్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళు అర్థం చేసుకోవడం వేరే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చాలా కామన్గా వింటున్నది ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే పిల్లలతో కంపేర్ చేసుకొని నాకు అదే కావాలి అని అడగడం అన్నది కామన్. అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఎనీ అడల్ట్ ఆల్సో మనం బయటికి వెళ్ళినప్పుడు అది పెద్ద కారు ఉంది నాకు ఆ పెద్ద కారు కావాలి అని చెప్పి కోరిక అన్నది కదులుతుంది కదా. మనం అడల్ట్ కాబట్టి అది ఆ ఆలోచన రావడం నార్మల్. మనకి ఇది చాలు అని చెప్పి ఏదో ఒకటి మనం చెప్పుకోగలుగుతాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇమోషనల్ డెవలప్మెంట్ దట్ వీ హ్యావ్ యాజ్ అన్ అడల్ట్. కానీ పిల్లల్లో అంత ఇమోషనల్ డెవలప్మెంట్ ఉండదు. ఆ కాన్సెప్ట్స్ అన్నవి తెలియవు వాళ్ళకి. అంటే డబ్బు ఉంటే ఇది ఉంటుంది, లేకపోతే చదువు ఉంటే ఇది, ఆ కాన్సెప్ట్స్ అన్నవి వాళ్ళకి అర్థం కాదు. అది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎట్లా అంటే బై సీయింగ్ యువర్ సొసైటీ అండ్ బై సీయింగ్ హౌ యువర్ పేరెంట్స్ బిహేవ్. సో ఒకవేళ మీరు ఒక గోల్ పెడదాం అనుకుంటున్నారు, ఇలా లైఫ్ ఉండాలి నా పిల్లలకి, ఇలా లైఫ్ నాకు లేనిది వాళ్ళకి కావాలి అని గోల్ ఒకటి అనుకుంటున్నారు. సో ఆ గోల్ కోసం వర్క్ చేయడానికి హౌ యూ వాంట్ టు ఎంకరేజ్ దెమ్ అన్నది అదొక ఆలోచన కాన్సెప్ట్. సో ఈ రకంగా మీరు ఆలోచన చేసుకొని పిల్లల్ని ఇలా పెంచాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా బాగుపడతారు. పిల్లలని మంచి స్కూల్కి పంపిస్తే సరిపోతుంది అని ఇంకొకటి ఆలోచిస్తారు పేరెంట్స్ అన్నది. మంచి స్కూల్ అంటే ఏంటి? మంచి స్కూల్ అంటే అక్కడ టీచర్స్ సరిగ్గా ఉండాలి, అక్కడ ఎన్వైరన్మెంట్ సరిగ్గా ఉండాలి. చాలా మటుకు మనకి అథారిటేటివ్ ఎడ్యుకేషన్ అన్నట్టు ఉంటుంది. అంటే టీచర్ చెప్పింది వినాలి, ప్రిన్సిపల్ చెప్పింది వినాలి. వాళ్ళు ఎలా చెప్తున్నారు అన్నది ఇంపార్టెంట్. తిడితే భయం పెడితేనే నేర్చుకుంటారు పిల్లలు అన్నది మనకి ఆల్రెడీ అండర్స్టూడ్ యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ మనకి. కానీ ఆ భయం పెట్టినప్పుడు పిల్లల్లో ఆందోళన పెరుగుతుంది. అంటే నేను ఇలానే చదవగలుగుతాను, నేను భయం ఉన్నప్పుడే చదవగలుగుతాను. ఒక్కసారి వాళ్ళకి ఆ భయం ఎక్కువ అయినప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ చదవలేరు, ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. సో ఈ భయం అన్నది మనకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ పెట్టే భయము, టీచర్స్ పెట్టే భయము, ప్రిన్సిపల్ ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్స్ ఉండొచ్చు, అందరూ భయపెట్టించే వాళ్ళే. అంత భయంలో ఉన్నప్పుడు, అంత ప్రెషర్లో ఉన్నప్పుడు ఎలా చదువుకుంటారు పిల్లలు? ఎంకరేజింగ్గా ఉండాలి. ఈ భయం వల్ల వాళ్ళకి ఇట్ ఈస్ మోర్ అంటే
వాళ్ళ చదువులో ఇంకా వెనకపడిపోతుండొచ్చు అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ భయం వల్ల బాగా చదువుకున్నారు అన్నది ఒక ఫ్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ ఫ్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని హైలైట్ చేసి మా స్కూల్ బాగుంది అని, దట్ ఈస్ హౌ ద ప్రమోషన్ హ్యాపెన్స్. స్కూల్లో భయపడుతున్నారు పిల్లలు అనేది ఎలా తెలుసుకోవాలి? పేరెంట్స్ అప్పుడు డెఫినెట్గా పిల్లలతో మాట్లాడి ఎలా చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, మీ టీచర్ ఏమంటుంది, మిమ్మల్ని ఏం నేర్పిస్తున్నారు, ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సింపుల్ క్వశ్చన్స్ పిల్లలు ధైర్యంగా ఆన్సర్ చేయగలగాలి. ఈ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు? పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు పేరెంట్స్ హ్యావ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ ద టీచర్స్. అడగడం అంటే మళ్ళీ వాళ్ళని భయపెట్టించడం కాదు. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు అది చేయట్లేదు, పేరెంట్స్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి మీరు సరిగ్గా నేర్పించట్లేదు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి మీ కోపం వాళ్ళ మీద తీయడం కాదు. ఏం జరుగుతుంది, క్వాలిటీ ఉందా లేదా, ఎలా నేర్పిస్తున్నారు, హౌ ఈజ్ మై చైల్డ్ డూయింగ్, నా పిల్లలు ఎంతవరకు చేయగలుగుతున్నారు అన్న సంభాషణ, అన్న డిస్కషన్ అన్నది పేరెంట్స్తో, టీచర్స్ పేరెంట్స్ మధ్యలో అవుతే చిల్డ్రన్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయడం. వేరే పిల్లలు ఇలా చదువుతున్నారు, నీదేంటి ప్రాబ్లం, అట్లా కంపారిజన్ ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద దెబ్బతింటుంది. అండ్ ఆల్సో దే విల్ డెవలప్ ఏమంటారు యానిమాసిటీ టువర్డ్స్ ద అదర్ చిల్డ్రన్. అంటే వాళ్ళు సంథింగ్ వాళ్ళని ఏదో ఒకటి ఏడ్పించడమో, లేకపోతే వాళ్ళు ఏదో గ్రేట్ అనుకోవడము, నేను అలా అవ్వాలో కాదు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక రకమైన ద్వేషం అనేది పెద్ద వర్డ్ కానీ ఒక చిన్న అట్లా డెవలప్ అవుతుంది. సో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బికాజ్ వెన్ దే గ్రో అప్ ఇవే కాన్సెప్ట్స్ వాళ్ళ బ్రెయిన్లో కంటిన్యూ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వన్ కిడ్ ఇన్ ద క్లాస్, ఒక పిల్లోడు ఒక అమ్మాయి దగ్గర ఎక్కువ ఫ్యాన్సీ క్లోత్స్ ఆర్ ఫ్యాన్సీ పేపర్స్ ఏమన్నా ఉన్నప్పుడు నాకు అది కావాలి అని చెప్పి ఒక రకమైన అసూయలాగా పెరగొచ్చు. సో అదే కాన్సెప్ట్ పెద్దగైన తర్వాత కూడా వస్తుంది. ఎవరో మన దగ్గర కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, మనకంటే బాగున్న వాళ్ళకి అసూయ పెరగడం. సో అదొక నెగిటివ్ ఎమోషన్ లాగా వాళ్ళ ఎమోషనల్ డెవలప్మెంట్ మీద అఫెక్ట్ అవుతుంది. చాలా మటుకు స్కూల్లో ఉన్నా కానీ ట్యూషన్స్కి పంపిస్తూ ఉంటారు. ఈ ట్యూషన్స్లో చాలామంది ఇంప్రూవ్డ్గా చాలా బాగా చదువుకొని బాగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. ఎందుకు? దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఉండొచ్చు ఏంటంటే స్కూల్లో అందరినీ ఒక గుంపులో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 స్టూడెంట్స్ ఉంటే క్లాస్లో, మీకు ట్యూషన్లో ఒక 10-20 స్టూడెంట్స్ ఉంటారు. సో దానికి ఇండివిజువల్గా యూ కెన్ గివ్ మోర్ అటెన్షన్. తర్వాత స్కూల్లో అందరికీ నేర్పించినట్టు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు నేర్పించవచ్చు. ట్యూషన్లో వాళ్ళు ఇంకొంచెం కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. క్లాస్లో ఉన్నప్పుడు కంపారిజన్, వాళ్ళకంటే తక్కువ వీళ్ళకంటే ఎక్కువ అని చెప్పేసి తక్కువ వాళ్ళని కొట్టడము, తిట్టడము, వాళ్ళ ముందు అంటే వేరే స్టూడెంట్స్ ముందే కొట్టడం, తిట్టడం జరుగుతుంది. అండ్ దే విల్ ఫీల్ వెరీ హ్యూమిలియేటెడ్. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గడం వల్ల నేను చదవను, నాకు చదువు రాదు అన్న కాన్సెప్ట్ రెడీ అవుతుంది. సో అదే మీ ట్యూషన్లోకి వెళ్తే మీకు ఈ డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ వచ్చేసేది నాట్ బికాస్ ఆఫ్ ట్యూషన్ ఈజ్ బెటర్ ఆర్ స్కూల్ ఈజ్ బెటర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద టీచింగ్ కాన్సెప్ట్, బిహేవియర్ కాన్సెప్ట్ అండ్ రెస్పాన్స్. పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు మీరు ఎవరైనా కానీ పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ చూసుకున్నా కానీ దే విల్ ఆల్వేస్ థింక్, అరే నాకు ఈ క్లాస్లో ఆ టీచర్ ఎంత బాగుండింది, నాకు గుర్తు, దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది, నేను చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యానని మీరు చూస్తారు. అట్ ద సేమ్ టైం దే విల్ ఆల్సో సే, ఆ టీచర్ నన్ను ఎంత ఘోరంగా తిట్టారు, ఎంత ఘోరంగా కొట్టారంటే దాని తర్వాత నేను చదవలేకపోయాను, దాని తర్వాత నాకు ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఆడపిల్లలకి ఇలా ఉంటేనే మంచి అమ్మాయి, ఇలా ఉంటే మంచి అమ్మాయి కాదు, ఒకవేళ బాగా రెడీ అవుతుందంటే అమ్మాయికి అట్రాక్ట్ చేయడానికి బాయ్స్ని అని చెప్పేసి ఒక రకంగా కమెంట్ చేయడము, ఇది టీచర్స్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, వాళ్ళ బాడీ మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద డౌట్ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు దే విల్ ట్రై డిఫరెంట్ థింగ్స్ టు మేక్ దెమ్సెల్వ్స్ ఫీల్ బెటర్. అంటే ఇంకా ఓవర్గా, అంటే ఇంకా డిఫెన్సివ్గా చేయడము, వేరే వాళ్ళ మీద చూపించడం వాళ్ళ బాధ, వాళ్ళ కోపం, అదంతా. బికాజ్ వాళ్ళకి అంత మెచ్యూరిటీ, అంత అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళని ఎవరైనా తిడుతున్నారంటే దానికి రిటర్న్ ఎలా తిట్టాలి అని నేర్చుకుంటారు, లేకపోతే బాధపడతారు. సో ఈ చిన్న సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నది అర్థం చేసుకొని హౌ వీ కెన్ చేంజ్ అవర్ బిహేవియర్, హౌ వీ కెన్ చేంజ్ పీపుల్ అరౌండ్ అస్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలా మార్చొచ్చు, పిల్లల్ని ఎలా హెల్ప్ చేయొచ్చు, ఈ కాన్సెప్ట్తోని ఉంటే పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, ప్రిన్సిపల్స్కి కానీ, ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది.